బిజినెస్లో బాగా సక్సెస్గా ఉన్న టైంలో మూవీస్కి వెళ్తున్నాము, ఇది కరెక్టా కాదా అని మీకు ఒక డెఫినెట్గా వచ్చింది. చాలా మీమాంస వచ్చింది. ఇదేంటి మనం బిజినెస్ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం, దాన్ని వదిలేసి ఇక్కడికి వాళ్ళ సినిమాలు ఎమ్మడ పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? సక్సెస్ అయితే బాగానే ఉంటుంది, సక్సెస్ కాబట్టి పరీక్ష ఏంటి? అప్పటికే భార్య పిల్లలు ఉన్నారు. ఏదైనా రేపు ఏదైనా నేను రాంగ్ స్టెప్ తీసుకుంటే రేపు వాళ్ళందరూ సఫర్ అవుతారు. తర్వాత ఇక్కడ బోల్డ్ అయిన అట్రాక్షన్స్ ఉన్నాయంటారు సినిమా ఇండస్ట్రీలో. వాటి జోలికి దాటికి వీక్ అయిపోయి ఇదైపోయాను అనుకోండి, నేను నా ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుద్ది అని చెప్పి అప్పుడు ఇలా కాదు అని చెప్పి పూర్తిగా అన్ని బిజినెస్ డెఫినెట్గా బాగుంటుంది, అన్ని రకాలుగా సినిమాలు వచ్చి మనకి ఇక మనం విజయవాడ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అనుకున్నప్పుడు ఇక బాగా ఉన్నాయి సినిమాలు, నెంబర్ ఆఫ్ సినిమాల హ్యాండ్ఫుల్లో పిక్చర్స్ ఉన్నాయి అని చెప్పి తర్వాత అప్పుడు మన ఊరి పాండవులు బాపు గారి డైరెక్షన్. అప్పటికి చిరంజీవి గారు జూనియర్ కదా సార్ మీకు? అంతే, అదే ఫస్ట్ ఆయన. అంటే అంతకుముందు ఏదో పునాదిరాళ్ళు అనేది తీశారు, అది క్రాంతి కుమార్ గారిది ఒకటి ప్రాణం ఖరీదో ఏదో అని ఒకటి తీశారు, అది రిలీజ్ కూడా కాల. పెద్ద సినిమాగా ఇదే. కృష్ణరాజు గారి హీరో, అందులో మన ఊరు పాండవుల్లో నేను ధర్మరాజు క్యారెక్టరు, ఈయనేమో అర్జెంట్ క్యారెక్టరు, ప్రసాద్ బాబు ఏమో భీముడి క్యారెక్టర్, అట్లా మేమందరం కలిసి చేసాం. అది బాగా సక్సెస్ అయింది. ఆ రోజుల్లో చిరంజీవి గారు ఇక అందరూ అన్నయ్య అన్నయ్య అని పిలిచేవారు. మా పాండవులు నలుగురు కూడా, మిగిలిన వాళ్ళందరూ మొదటి నుంచి కూడా నన్ను ఇప్పటికి కూడా చిరంజీవి గారు అన్నయ్య అని పిలుస్తారు. అంత గౌరవిస్తారు ఆయన, అంత ప్రేమ అభిమానం చాలా. మీ 100వ సినిమాకి మీరే ప్రొడ్యూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అదే వరాల అబ్బాయి. ఇంతకుముందు 100వ సినిమాకి ముందు ఇది చేసామని చెప్పే కదా, రామదండు మురళీ చిత్ర బ్యానర్తో రామదండు చేసాం. తర్వాత అంటే నేను ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ ఉండగా మనం సినిమాలు మనమే తీసుకున్నాం అనుకో, మంచి సబ్జెక్టులు మనం చేసుకోవచ్చు, మంచి క్యారెక్టర్ మనం చేసుకోవచ్చు అని బ్యానర్ పెట్టాం. తర్వాత జైబీరే పెట్టి 100వ సినిమా, అప్పటికి వారాల అబ్బాయి 100వ సినిమా. వారాల అబ్బాయి కూడా కొత్త కథ తీసుకొని దాన్ని వర్క్ చేసాం, బాగా హైట్ అయ్యి సక్సెస్ అయ్యి సినిమా. అక్కడి నుంచి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ 2 సినిమాలు 3 సినిమాలు చొప్పున అట్లా తీసుకుంటూ మొత్తం 25 సినిమాలు తీసాం. ఆ 100th మూవీకి దాసర్ గారు డైరెక్షన్ అని మీరు ట్రై చేయలేదా? లేదు, చేయించాలి. అంతకుముందు దాసర్ గారి దగ్గర చేస్తాం కానీ అమ్మో అంత పెద్ద డైరెక్టర్ని తీసుకొని నేను తీసేది చిన్న సినిమా, ఈ చిన్న సినిమాకి ఆయన పిలిచి ఆయన డైరెక్టర్గా చేయమంట కాదని ఆయన దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా ఉండేవాడు రాజాచంద్ర అని. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేవాడి ఇట్లా సినిమా ఒకటి 5 వారాల అబ్బాయి ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి, మీరేమో పెద్ద పెద్ద సినిమాలు రామారావులతో నాగేశ్వరరావులతో సోమన్ బాబుతో వీళ్ళతో చేస్తారు కదా, మీ ఎస్టేట్తో చేయించుకుంటానండి. చెయ్యి, బాగానే ఉంటాడు, బ్రహ్మాండం చేస్తాడు, ఏదైనా అవసరం ఉన్నప్పుడు వచ్చి కలపడు, ఏదైనా కావాలంటే సలహా కావాలంటే రా అన్నారు. కానీ నేను ఎప్పుడు ఆయనతో చేయలే. రాజాచంద్ర, తర్వాత కోడి రామకృష్ణ, ఇట్లాంటి చిన్న చిన్న డైరెక్టర్తో చేశారు. రాఘవేంద్రరావుతో చేయలా, విశ్వనాథ్ గారితోనూ చేయలా, బాపు గారితోనూ చేయలా, కోసరావు గారితోనూ చేయలా. నేను చేసే అన్నీ కూడా చిన్న చిన్న సినిమాలుగా చిన్న డైరెక్ట్లో పెట్టుకొని చేశాను. మీకు నిర్మాతగా కొంచెం నష్టం వచ్చిన సినిమా అంటే మణిరత్నం గారు ఇద్దరు సినిమా చాచి కొట్టింది చెప్పాలంటే. అప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బు అంతా దాంట్లో పోయింది. ఆ తర్వాత ఆ రేంజ్లో నష్టపోయిన సినిమా ఏదైనా ఉందండి మీ బ్యానర్లో? ఇన్సిడెంట్స్గా 75% మా బ్యానర్లు తీసి అన్నీ కూడా సక్సెసే. మిగిలిన 25%లో కూడా ఓ 10% నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్న ఓ 10% 15% మాత్రం లాస్ వచ్చింది. ఈ సినిమాలో తప్పదు అట్లా అండి. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సక్సెస్. అతడు సినిమాలో త్రివిక్రమ్ గారు ఎక్కువ పెట్టుబడి అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టించారని చెప్పేసి మీరు తర్వాత సినిమా తీయలేదు అనేది ఒక టాక్. దానికి దీనికి సంబంధం లేదండి. ఎందుకంటే మా సినిమాలన్నీ కూడా మా బ్రదర్ కిషోర్ గారు ప్రతి కూడా ప్లాన్ చేసి ఆయన ఎగ్జిక్యూట్ చేసేవాడు. సినిమా షూటింగ్ రోజున ఈ సినిమా ఏ రోజు రిలీజ్ అనేది డేట్ కూడా అనౌన్స్ చేసి అన్న ప్రకారం చేసేవాడు. 30 రోజుల్లో సినిమా పూర్తి చేయాలని 30 రోజుల్లో చేసేవాడు, ఇంత బడ్జెట్లో చేయాలని ఇంత బడ్జెట్లోనే చేసేవాడు. బట్ వేరేజ్ అతళ్ళలోకి వచ్చేటప్పటికి ఆ మా కంట్రోల్ లేకుండా అయింది. లేకుండా అంటే అప్పటికి నేను బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటాం మనక కానీ ఏదైనా కానీ ప్లస్ ఏమో అప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు 2వ సినిమా ఇది. మొదటి సినిమా తరుణ్తో ఒక సినిమా తీశారు, 2వది ఫస్ట్ సినిమాకే అడిగా నేను, ఏమంటే రైటర్గా మీరు చాలా బాగా రాస్తారు, మాకు సినిమా చేసి పెట్టండి అంటే నేను ఎప్పుడో అతని పేరేంటి స్రవంతి కిషోర్కి మాట ఇచ్చానండి, ఫస్ట్ సినిమా అలాగే చేసి మీకు 2వ సినిమా చేస్తాను. 2వ సినిమా చేశాడు ఆయన. అది కథ చెప్పినప్పుడు ఇది చాలా పెద్ద బడ్జెట్, ఎక్కువ టైం పడుతుంది అనేది తెలుసు. తర్వాత మా బ్రదరు మేము మాట్లాడుకున్నప్పుడు ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేద్దాం, మనం ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి అనుకున్నాం ఇద్దరు. ఆ ప్రకారం ఏం చేసాం.
టైం కూడా ఎక్కువ పట్టింది. ఓకే. మామూలుగా 6 నెలలు పడుతుంది అనుకున్నాం ఆ సినిమా, 1 year 1.5 years ఎంతో పట్టింది. బడ్జెట్ కూడా మేము అనుకున్న దానికి ఎక్కువ. అంతేగాని దాని గురించి బాగానే ఇవ్వటం అనేది కాదు. ఆ తర్వాత అనుకోకుండా పాలిటిక్స్లో దిగిపోవటం మూలంగా, ఎక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ బిజీ అవటం మూలంగా కొన్ని రోజులు సినిమాలు పక్కన పెడదాం అని చెప్పి అలా పెట్టామే తప్ప దానికి దీనికి సంబంధం లేదు, ఎప్పుడు లేదు. సినిమా కోసం మీకు లేని అలవాట్లు, స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, ఇవి కూడా స్టార్ట్ చేశారా? సినిమాల్లోకి వచ్చే ముందు నేను ఒక సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకున్నాను కొత్త. సినిమా ఇండస్ట్రీలో ఎంతకాలం ఉన్నా సరే మనం స్మోక్ చేయకూడదు, మనం డ్రింక్ చేయకూడదు, జూదం ఆడకూడదు, ఇక మిగిలిన కార్యక్రమాలు చాలా ఉంటాయి, ఆ కార్యక్రమాల జోలికి వెళ్ళకూడదు, నిష్టగా ఉండాలి, నియమంగా ఉండాలని అన్ని రోజులు నేను అనుకున్న ప్రకారం చేశాను. ఇక ఆఖరిలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే, రోజు నాగేశ్వరరావు అడిగారు, మురళి నువ్వు నైట్ టైం ఏం తీసుకుంటావు అన్నారు. నేనేం తీసుకోవాలని భోజనం చేసి పడుకుంటానండి అన్న. నిద్ర పడుతుంది అన్న, బ్రహ్మాండంగా పడుతుందండి అన్న. అలా కాదయ్యా, ఒక 60 years దాటిన తర్వాత మనం నర్వ్స్ అని కూడా కొంచెం కంట్రోల్ తప్పుద్ది. ఏదైనా ఒక డ్రింక్ తీసుకుంటే లిమిటెడ్గా ఒక 1 peg 2 pegs తీసేసుకుంటే నర్వ్స్ బాగా యాక్టివ్ అయ్యి బాగా నిద్ర పడుతుంది, హెల్త్ బాగుంటుంది, ట్రై చేయన్నారు. అంత పెద్ద ఆయన చెప్పాడు, నాకు ప్రత్యేకంగా నేను అడగకుండా ఆయన చెప్పాడని ఏదో కొద్ది రోజులు ట్రై చేసా, కానీ నా వల్ల కాలది. తర్వాత ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కూడా రోజు తీసుకోండి. ఎప్పుడన్నా పార్టీలు జరిగినప్పుడు, పార్టీల్లో అందరూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు 2 పెగ్గులు తీసుకుంటాను తప్ప ఇప్పటికీ కూడా మిగిలిన విషయాలన్నీ స్మోక్ చేయను. మిగిలిన కార్యక్రమం అదర్ యాక్టివిటీస్ లేవు. చాలా ఇల్లు, ఫ్యామిలీ, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా అలవాట్లు, నా బిజినెస్, అంతే.